नमस्ते वेलकम तीन बार रिव्यू सब इवाल वीडियो వచ్చేసరికి Z5 ला చెల్ కపట్ ద డిసెప్షన్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చింది ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లా. ఒకవేళ ఇట్లా మీరు క్రైమ్ సస్పెన్స్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కావాలంటే ఇది వాచ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ సిరీస్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. డ్యూరేషన్ సంబంధించి చూసుకుంటే అర్ధ గంట లోపల డ్యూరేషన్ ఉంది. సో ఈజీగా వాచ్ చేయొచ్చు అన్నమాట. స్టోరీ కాన్సెప్ట్ ఏంది, స్టోరీ ఏంటంటే కొత్తగా వచ్చిన ఫీమేల్ ఆఫీసర్ ఉంటారు అన్నమాట. పోలీస్ స్టేషన్కి వెంటనే మనకి ఒక కేసు వస్తుంది, ఒక మ్యారేజ్ ఒక మర్డర్ అయిపోతుంది, దానికి చుట్టూ తిరిగే ఇన్సిడెన్సెస్ మీద నడుస్తుంది అన్నమాట. సో కేసు ఒకలాగా ఉంటుంది, ఎండింగ్ ఇంకొకలాగా అవుతుంది. అండ్ ఇక్కడ సిరీస్ ప్రకారం కూడా చూసుకుంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది అనే దాని మీద ఉంది. సో నా ఒపీనియన్లో నిజంగా చెప్పుకోవాలంటే ఒక దిక్కు మంచిని చూపించి ఒక దిక్కు చెడుగా చూపించి, చెడు చూపించేది ఏంటంటే తర్వాత చెప్తాను. కానీ మంచిగా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ లైఫ్ ఎట్లా స్ట్రగుల్స్తో పాటు ఉంటుంది అనేసి అయితే ఇక్కడ చూపించారన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్స్ అవన్నీ కూడా ఉండవు, పట్టించుకోరన్నట్టు ఒక యాంగిల్ని చూపించడం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే పోలీస్ వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనే దాని మీద బాగానే చూపించారు. ఇక్కడ సిరీస్లో ఓవరాల్గా చూసుకుంటే మెయిన్ లీడ్ యాక్టర్ ఎవరైతున్నారో లాస్ట్ ఎపిసోడ్లోనే పోలీస్ కాస్ట్యూమ్ లాగా అనిపిస్తుంది. మిగతా 6 ఎపిసోడ్స్లో మనకు కాస్ట్యూమ్ లేకుండా కనిపిస్తుంది. అది ఏ కాన్సెప్ట్ ఎలా చూపించడం అన్నారో అది కొంచెం అర్థం కాలేదు. సో అది నాకు యాక్చువల్ తెలియదు కాబట్టి పోలీస్ బాగా ఎట్లుంటుందో అదొకటి జూనియర్ కనిపించింది లాస్ట్ ఎపిసోడే. మీకు 6th and 7th ఎపిసోడ్లో మొత్తం స్టోరీ అంతా కూడా రివీల్ అయిపోతుంది, ఏంది కథ ఏంది ట్విస్ట్ అనేసి. అండ్ చూపించే విధానంలో కానీ పర్లేదు. కొన్ని సీన్స్ రిపీటెడ్ ఉన్నవి, లైక్ చాయ్ బండి సీన్ ఒకటి 2-3 సార్లు రిపీట్ చేసారు. ఒక 2 సీన్స్ అయితే ఉన్నాయి రిపీటెడ్ ఉన్నాయి. సో అదే లొకేషన్లో పెట్టి డిఫరెంట్ యాంగిల్లో తీసిన బాగుంటుంది, కానీ అదే యాంగిల్లో డిఫరెంట్ డైలాగ్స్ పెట్టారు అనమాట. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చూడదగ్గ వెబ్ సిరీస్ అనమాట. నాకైతే జెన్యున్గా సిరీస్ నచ్చింది. ఒకవేళ చూడాలంటే Z5లో అవైలబుల్ ఉంది, మీరు వాచ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. ఏం మాట్లాడుతున్నాను అంత మంచి చెప్పి 2.25 ఎందుకు ఇచ్చినావు అంటే సింపుల్గా ఏం లేదు. సింపుల్గా ఏంటంటే జెన్యున్ చెప్పుకోవాలంటే ఈ సిరీస్లో లీడ్ యాక్టర్ ఎవరు అవుతున్నారో ఆమె లైఫ్ ఏదైతే ఉంటుందో ఆమె హస్బెండ్ నుంచి టార్చర్స్ అనుభవిస్తున్నట్టు ఒక చిన్నగా చూపిస్తారు బై. అండ్ దానివల్ల వాళ్ళ హస్బెండ్ కాపాడలేకపోయింది, అట్లా వాళ్ళ హస్బెండ్ చనిపోయిన అనేది ఒక ఎండింగ్లో లాస్ట్ ఎపిసోడ్ చిన్న బిట్ లాగా చూపిస్తారు. సో ఇదేం లాజిక్ నాకు అర్థం కాలేదు బై. అంటే ఈమె కూడా తప్పు చేస్తున్నట్టే చూపించడం అంటే ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక విషయంలో ఏదో ఒక తప్పు ఏదో ఒక మోసం చేసి బతుకుతారు అన్నట్టు చూపించారు. అంటే దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు అన్నట్టు వీళ్ళ మెయిన్ పాయింట్, సిరీస్కి సంబంధించిన మెయిన్ పాయింట్ కాన్సెప్ట్ లాగా అయితే కనిపించింది నాకు ఇది. సో ఇదనమాట ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అండ్ నా ఒపీనియన్. నచ్చి మంచి సంబంధం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.